మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి 2024 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ 2024 సంవత్సరం వరకు సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. మనకి మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని కబ్జాలో ఉన్నారు. ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శని వల్ల సుఖ సంతోషాలు ఎంత ఉన్నప్పటికీ కూడా ఏదో మనం కోల్పోయాము అనేటటువంటి బాధతో, నిరాశతో, నిస్పృహతో ఉండాల్సినటువంటి అవసరం మనకు ఉందన్నమాట. కాబట్టి ఈ జన్మ రాహువు ఏం చేస్తాడంటే ప్రతిదాన్ని అనుమానించడం చేస్తాడు. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం మీద మీకు అనుమానం, ఇతరులు చేస్తున్నటువంటి పనుల మీద మీకు అనుమానం, అన్నీ కూడా అనుమానాస్పదంగా సందేహాత్మ వినశ్యతి అనే విధంగా సందేహాలు ఎంత ఎక్కువైతే అంత మనం నాశనం అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క వైఖరిని మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 12వ ఇంట ఉన్నటువంటి శని మీకు నిద్ర లేమి అయితే నిద్రలేమి, లేకపోతే నిద్ర ఎక్కువ అలా చేస్తుంది. కాబట్టి దీనిని నివారించుకోవడం కోసం యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అనే మహామంత్రాన్ని కనుక మీరు జపించుకున్నట్లయితే దీన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇకపోతే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వద్దాం. ధనస్థానంలో ఉన్నటువంటి గురుడు ఏప్రిల్ 22, 2024 సంవత్సరం వరకు కూడా ముప్పడిగా మీకు ధనాన్ని తెచ్చిపెడతాడు. ఉద్యోగాలు పోతున్నాయండి అని బాధపడేటటువంటి సాఫ్ట్వేర్ వాళ్ళు మిగతా అన్ని రాశుల వాళ్ళని తీసిపడేసిన మీనరాశిని వాళ్ళని మాత్రం కదపకుండా ఉంచారు. అంటే అమెరికాలో మీకు రెసెషన్ పీరియడ్ జరుగుతున్నప్పటికీ కూడా ఈ అత్యధిక పెయిడ్ ఎంప్లాయీస్ని తీసేసినప్పుడు ఈ మీనరాశి వాళ్ళని ఎలిమినేట్ చేయకపోవడము, రెస్ట్రికేట్ చేయకపోవడము అనేటటువంటిది మనం చూడొచ్చు. అదేవిధంగా ఈ యొక్క మీనరాశి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి యూనివర్సిటీస్లో ర్యాగింగ్ కోసం వెళ్ళి మరి గాంధీ మెడికల్ కాలేజ్ అవనివ్వండి, ఉస్మానియా మెడికల్ కాలేజీలో కష్టపడి ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకోవడమే కష్టం. అలాంటి వాళ్ళు మీరు అనవసరంగా ఇల్లీగల్గా ర్యాగింగ్ వద్దంటున్నా సరే ఆ పోలీస్ ఆఫీసర్స్ చెప్తున్న వాళ్ళ మాటలు లెక్క చేయకుండా ఏదో సరదాగా వెళ్ళి మీరు సీట్లు పోగొట్టుకున్నారు, 1 సంవత్సరం విద్యాకాలాన్ని పోగొట్టుకున్నారు. ఇదంతా దేనివల్ల జరిగింది అంటే గ్రహస్థితి వల్లే. కాబట్టి కాస్త విద్యార్థులు ఇలాంటి అనైతిక కార్యక్రమాలలో పాల్గొనకుండా చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఏప్రిల్ 22, 2024 సంవత్సరం నుంచి ఎక్కువగా పెట్టాలి. చదువు మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాలి. అప్పుడు మీకు మంచి మార్కులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా సప్తమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క కేతువు మీకు భార్య యొక్క ఆరోగ్యం పైన ప్రభావం చూపించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ భార్య పట్ల మీరు ప్రేమను చూపించాలా. మరి భార్యగా కనుక ఒంట్లో బాగోకపోతే శాడిస్ట్ భర్తలు చాలామంది ఉన్నారు, వదిలేసి మరి పుట్టింటికి పంపించేసినటువంటి వాళ్ళు. ఇటువంటి వాళ్ళు తమ వైఖరిని మార్చుకోవాలా. కాబట్టి ఈ యొక్క శుక్రుడు ఆగస్టు 25, 2024 సంవత్సరంలో సప్తమ స్థితిగతుడై ఉండడం వలన ధనం లేనటువంటి వాళ్ళకి ధనం, స్థలం లేనటువంటి వాళ్ళకి స్థలం, ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఈ శుక్రుడు ఇస్తాడు. ఈ సంవత్సరంలో మీరు నూతన గృహ ప్రవేశాలు చేస్తారు. మీ బంధువుల ఇళ్లల్లో జరిగేటటువంటి శుభ కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. ఆ తర్వాత మీ శుభకార్యాలు మీ చేతుల మీదుగా మీరు చేస్తారు. కళ్యాణాలు, కన్యాదానాలు చేయడానికి కూడా మీ బంధువుల్లో మీరు వెళ్ళి చేయడానికి అవకాశాలు ఉంటాయి. మీ బంధువులకి అనేకమైనటువంటి ఆర్థికంగా వాళ్ళ సమస్యల కోసం సహాయాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతుల పరిస్థితి యావరేజ్గా ఉంది అని మనం చెప్పుకోవాలి. ఇటువంటి వాళ్ళు వ్యవసాయ మెథడ్స్ని మార్చాలి. అగ్రికల్చరల్ సైంటిస్టులు అవనివ్వండి, ఇంజనీర్లు అవనివ్వండి, అగ్రికల్చరల్ ఆఫీసర్లు అవనివ్వండి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని మీరు ఉపయోగించుకోవాలి. ఇక్రిసాట్, ఐకార్ ఇటువంటి సంస్థల వాళ్ళు ఇచ్చేటటువంటి రీసెర్చ్ ఫెసిలిటీస్ని మీరు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం మీకు ఉంది. అదేవిధంగా ఇనుము సంబంధించినటువంటి బిజినెస్ల జోలికి వెళ్ళొద్దు మీరు. మరి ఈ మెషినరీ, ఈ ఐరన్ స్క్రాప్ బిజినెస్, ఇలాంటి బిజినెస్లో మీరు లాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయాలండి అని అంటే చక్కగా మీరు ఈ ఎలక్ట్రానిక్స్, ఆ తర్వాత సాఫ్ట్వేర్ వ్యాపారాల జోలికి వెళ్ళకండి. చక్కగా కిరాణా షాపులు పెట్టండి, డిపార్ట్మెంటల్ స్టోర్స్కి వెళ్ళండి.
హోటల్ ఇండస్ట్రీ దగ్గరికి వెళ్ళండి, రెస్టారెంట్లు, పబ్లు, వైన్ షాపులు స్టార్ట్ చేయండి, తెల్లని వాటర్ బిజినెస్ చేయండి, పాల బిజినెస్ చేయండి. ఇవన్నీ కూడా మీకు అత్యధికమైనటువంటి లాభాలను మీకు తీసుకురావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ట్రెడిషన్స్కి గౌరవించండి. పాత పద్ధతుల్ని మీరు విభేదిస్తూ మీరు ఈ ఎల్నెట్స్ టైంలో ఒక రెవల్యూషనరీ మెథడ్స్లోకి వెళ్ళాలి అని అనుకుంటారు. మరి అదంతటికీ కూడా సాధ్యం కాదు. మీ వైఖరిని చూసి ఏంట్రా బాబు వీడు విప్లవాత్మకంగా ఉన్నాడు అనేటటువంటి మీ ఫ్రెండ్స్ మీకు దూరంగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాదు మీ భార్య మీ పట్ల భయపడేటటువంటి సందర్భాలు ఉంటాయి. అలాగే జీవిత భాగస్వామ్యమే కాకుండా వ్యాపార భాగస్వాములు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా కొన్ని గొడవలు, వివాదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్న వాళ్ళ పరిస్థితి బాగుంటుంది. వాళ్ళకి సినీ ఫీల్డ్ వాళ్ళకి ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు అన్నీ కూడా ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల అవుతుంది. కాబట్టి ఈ ఏలినాటి శని అంతగా ఏ మీనరాశి మీద ఎఫెక్ట్ లేదు. కాబట్టి మనం వాళ్ళ పనులు కొంచెం ముందుకు వెళ్తాయి అని మనం చెప్పుకోవాలి కంపేర్డ్ టు మకర రాశి, కుంభరాశి దగ్గరికి వచ్చేసరికి. ఇక ఈ హరిదాసులు, కళాకారులు వీళ్ళ యొక్క పరిస్థితులు బాగుంటాయి. కళలన్నీ కూడా బయటకు వస్తాయి. ఆ తర్వాత రాజకీయ రంగంగా ఈ మీనరాశి వాళ్ళందరికీ కూడా పదవులు వస్తాయి. ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో పదోన్నతులు జరుగుతాయి, ప్రమోషన్స్ వస్తాయి. డిఏలు అరియర్స్లో అన్నీ కూడా వచ్చేస్తాయి. ఇంతవరకు మీరు చేసినటువంటి అప్పులన్నీ కూడా మీరు తీర్చివేస్తారు. అలాగే మీ దగ్గర అప్పులు చేసినటువంటి వాళ్ళు మాత్రం మీకు ఇంకా ఇవ్వరు డబ్బులు. ఎంతో ఫోర్స్ పెట్టి అడిగితే మీకు ఇవ్వాలి తప్ప వాళ్ళు ఒక ఫోర్స్ లేకుండా మామూలుగా వాళ్ళంతకు వాళ్ళు తెలుసుకొని మీకు ఇవ్వరు. అలాగే బంధుమిత్రుల్లో మీకు మంచి పేరు వస్తుంది, కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది. బంధుమిత్రులతో వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. మీ భార్య మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోదు. కాబట్టి ఇలాంటి వివాదాలకి, ఇలాంటి పరిస్థితులకి మీరు తావివ్వకుండా మీరు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఫుడ్, ఫ్యాట్స్, ఫెర్టిలైజర్స్ ఇలాంటి వ్యాపారాలు బాగున్నాయి. ఆయిల్స్ బిజినెస్లు యావరేజ్గా ఉంటాయి. కెమికల్స్ బిజినెస్లు బాగున్నాయి. విద్యా వ్యాపారాలు, అలాగే ఈ యొక్క హాస్పిటల్ వ్యాపారాలు ఇవి బాగున్నాయి. మరి ఇవన్నీ కూడా ఈ బ్యాలెన్స్డ్గా ఈ స్త్రీల యొక్క ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు మనశ్శాంతి తక్కువ ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి మహిళలు మమ్మల్ని గుర్తించాలండి అని చాలా ఆరాటపడుతూ ఉంటారు, కానీ వాళ్ళ కోరికలు ఇంకా నెరవేరు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ శనికి జపం చేయండి, శనికి స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి ఇచ్చి దానం చేయండి. అలాగే ఈ యొక్క శని నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ చేసి శనీశ్వరుడికి చక్కగా నువ్వుల నూనెతో అభిషేకం చేయండి శనివారం నాడు. అలాగే గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురుబలం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గురువుకు కిలోంపావు శనగల్ని మరి పసుపు రంగు వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు ఇచ్చి దానం చేయండి, అధిక పారితోషికాన్ని ఇచ్చి. అలాగే ఏదో ఒక గురుక్షేత్రానికి దత్తాత్రేయుడు గణగాపురం దగ్గర ఉన్నారో, పిఠాపురమో, కురవపురమో, లేకపోతే బ్రహ్మంగారి మఠానికో, లేకపోతే రాఘవేంద్ర స్వామి వారి గుడికో గురు స్థానాలకు వెళ్ళండి. శృంగేరి వీళ్ళ జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు, మా గురువుగారు అయినటువంటి భారతీతీర్థ స్వామి వారిని ఆయన దర్శనం చేసుకోండి. విధుశేఖరేంద్ర సరస్వతి స్వామి వాళ్ళే మనకి జగద్గురువులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, దర్శనం చేసుకోండి. ఈ విధంగా కనుక చేసినట్లయితే మనకి ఈ సంవత్సరం అంతా కూడా ఉన్నటువంటి దోషాలు పోయి సుఖవంతమైనటువంటి జీవితం మనం గడపడానికి అవకాశాలు ఉంటాయి. శుభమస్తు.